నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేటివి చూసుకుందాం. మొదటి ప్రశ్న, ఒక కుటుంబంలోని అన్నదమ్ములు అక్క చెల్లెలకు గల పేరు. ఆప్షన్స్: సమీప బంధువులు, తోబుట్టువులు, రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం తోబుట్టువులు. తరువాత, బడి ఈడు గల పిల్లలు బడికి వెళ్లకుండా పనులు చేయువారికి గల పేరు అన్నాడు. అంటే పిల్లలు బడికి వెళ్లకుండా పనులకు వెళ్తే వాళ్ళని ఏమని పిలుస్తారు అని. ఆప్షన్లు: కార్మికులు, స్వల్ప ఆదాయ కార్మికులు, బాల కార్మికులు, అసంపూర్ణ కార్మికులు. ఇక్కడ సరైన సమాధానం చూస్తే బాల కార్మికులు. బాల కార్మికులు అనేది సరైన సమాధానం. బాల కార్మికులు. కుటుంబంలోని వ్యక్తుల గురించిన క్రింది వాక్యాలలో సరికానిది అన్నాడు. ఒక కుటుంబం తీసుకుంటే అందులో సరికాని వాక్యం ఏది అన్నాడు. ఆప్షన్లో చూసుకున్నట్లయితే, కుటుంబంలో తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ, తమ్ముడు, అక్క, చెల్లి, అన్న వంటి వారు ఉంటారు. నెక్స్ట్, కుటుంబంలో అందరూ ఒకే పని చేస్తారు. తర్వాత, పనులు చేయడంలో కుటుంబ సభ్యులంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. చివరిగా, కుటుంబంలోని పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా ఉంటూ వారికి భద్రత కల్పిస్తారు. ఈ నాలుగిట్లో సరైన సమాధానాన్ని గుర్తించాలి. దీంట్లో సరైన సమాధానం వచ్చి కుటుంబంలో అందరూ ఒకే పని చేస్తారు అనేది సరైన సమాధానం. తరువాత ప్రశ్న, కుటుంబం గురించి తెలుపు కింది వాక్యాలలో సరికానిది అన్నాడు. కుటుంబాన్ని గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. ఆప్షన్లు చూద్దాం. గ్రామంలో రకరకాల వృత్తులు చేసేవారు ఉంటారు. తర్వాత, కొందరు పిల్లలు ఇంటి పని చేయుట కొరకు బడి మానుకుంటారు. నెక్స్ట్, కొన్ని పద్ధతులు పూర్వీకుల నుండి అలవాటుగా మనకు వస్తాయి. చివరగా, కుటుంబ సభ్యుల మధ్య పోలికలు ఉండవు అన్నాడు. ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య పోలికలు ఉండవు అన్నాడు. ఇది సరైన